సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తెలుగు సినిమా పరిశ్రమలో తారల అకాల మరణం అనే విపత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ కొంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులను కోల్పోయింది. ఇప్పుడు ఓ అందమైన తారను కూడా పోగొట్టుకుంది. నటి ఆర్తి అగర్వాల్ మృతి తెలుగు సినిమా పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం 30 సంవత్సరాల వయసులోనే ఆమె తనువు చాలించడం చాలా బాధాకరమైన విషయం. ఆమెను కోల్పోయిన కుటుంబం యొక్క మనోవేదన వర్ణించడానికి మాటలు రావు. ఆ కుటుంబానికి భగవంతుడు మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలి, అలాగే ఆర్తి అగర్వాల్ ఆత్మకు శాంతిని చేకూర్చాలి అని ప్రార్థించడం మినహా ప్రస్తుతం ఎవరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. నువ్వు నాకు నచ్చావు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ నటించింది. మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఆ తర్వాత ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం మూలంగా కెరీర్ కి సంబంధించి బోల్డన్ని మిస్టేకులు చేసింది. ఫలితంగా అవకాశాలు తగ్గాయి. ఎక్కువగా స్క్రీన్ మీద కనిపించడం మానేసింది. ఇప్పుడు సడన్ గా ఈ బ్యాడ్ న్యూస్. పోతే ఆర్తి మృతికి సంబంధించి రకరకాల కారణాలు వినబడుతున్నాయి. ఆమె తల్లిదండ్రులు ఇస్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఆర్తి లాప్రోస్కోపీ ఆపరేషన్ వికటించడం మూలంగానే చనిపోయింది అని తెలుస్తుంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాలి అని వైద్య నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఆమె లాప్రోస్కోపీ ఆపరేషన్ వికటించడం మూలంగానే చనిపోయింది అంటే ఆమె మృతిని ఓ హెచ్చరికగానే తీసుకోవాలి అందరూ. ఎందుకంటే స్థూలకాయాన్ని తగ్గించుకోవడం కోసం చాలా మంది లాప్రోస్కోపీ లాంటి షార్ట్ కట్స్ ని ఎంచుకుంటున్నారు. ఇవి అన్ని వేళలా అందరికీ మంచిది కాదు. ఈ విషయాన్ని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది పట్టించుకుంటున్నారు, కొంతమంది ఆర్తి లాగా బలైపోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా కొంతమంది స్టార్లు లాప్రోస్కోపీ ద్వారానే సన్నబడ్డ ఉదాంతాలు ఉన్నాయి. పోతే వాళ్ళు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి మంచి వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటూ నిపుణులు చెప్పిన పద్ధతుల్ని స్ట్రిక్ట్ గా పాటిస్తూ సక్సెస్ అయ్యారు. నిపుణుల పర్యవేక్షణ సరిగా లేనప్పుడు కొన్ని పొరపాట్లు తప్పకుండా జరుగుతాయి. అప్పుడు పరిణామాలు ఇలాగే ఉంటాయి. అయినా లాప్రోస్కోపీ లాంటి పద్ధతులు అన్ని వేళలా సమర్థనీయం కాదు. సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారానే బరువు తగ్గడానికి ప్రయత్నించడం ఎల్లవేళలా సమర్థనీయం. ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కూడా బరువు తగ్గడానికి బోల్డ్ అని పద్ధతులు ఉన్నాయి. అలాంటి పద్ధతులు పాటిస్తూ స్లిమ్ గా తయారైన స్టార్లు కూడా మనకున్నారు. కాబట్టి షార్ట్ కట్లు కాకుండా కొంచెం లేట్ అయినా సరే ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించడమే అందరికీ మంచిది. ఆర్తి అగర్వాల్ మృతి నుంచి అందరూ గ్రహించాల్సిన నిజం ఇదే. ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకుని మరో వ్యక్తి ఆర్తి లాగా బలైపోయే పరిస్థితి రాకూడదు అని మనందరం కోరుకుందాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.